క్రిస్మస్ నందు 9 కష్టాలు. మొదటి కష్టం, కన్యమరియ దగ్గరికి ఆ యొక్క గాబ్రియల్ దూత వచ్చి, ఇదిగో కన్యక గర్భమును ధరించి ఆయనకు కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అన్న మాట పలకబడినటువంటి ఆ రాత్రి నుండి ఆ కుటుంబంలో భయంకరమైనటువంటి అలజడి రేగింది. మొట్టమొదటిగా అలజడి రేగింది ఎవరిలో అంటే, ఏ అమ్మాయి అయితే యేసయ్యకు గర్భాన్ని ఇచ్చిందో ఆ అమ్మాయి జీవితంలో అలజడి రేగింది. కారణం ఏంటి అంటే, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆల్రెడీ మాటలు అయిపోయాయి, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానమైపోయింది. ఆ రోజుల్లో ప్రధానం అంటే ఎంతో ప్రత్యేకించబడినది. ధర్మశాస్త్ర ప్రకారము, పాత నిబంధన ప్రకారము ఇదిగో ప్రదానము చేయబడినటువంటి సహోదరి స్త్రీ, ఆ సహోదరి ఏదైనా తప్పు చేస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ సహోదరిని రాళ్లతో కొట్టి చంపాలి. గమనించండి, ఎప్పుడైతే దేవదూత వచ్చి ఈ వర్తమానము, ఈ శుభవర్తమానము ఈ సహోదరికి తెలియజేసిందో అప్పటి నుంచి ఈమె హృదయంలో అలజడి రేగింది. రాళ్లతో కొట్టి చంపుతారేమో కదా, నా పరిస్థితి ఏమి, నా జీవితం ఏమైపోద్ది, నా భర్త ఉన్నాడు, నా భర్త జీవితం ఏమైపోద్ది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఏమంటారో, నా బంధువులు ఏమంటారో, వీరందరూ కూడా, వీళ్ళందరి మధ్య నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏమైపోతుందో, నా యొక్క పరిస్థితి అర్థము కానటువంటి స్థితిలో ఈ సహోదరి ఉండిపోయింది. అంటున్న ఒకే ఒక్క మాట ఏమన్నా తెలుసా? అయ్యా, నేను పురుషుని ఎరుగనటువంటి దానను. హల్లెలూయా. ఈ గర్భం ఎలా వస్తుంది? అప్పుడు దేవదూత పలికిన ఒకే ఒక్క మాట, అమ్మా, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, పుట్టబోవు కుమారుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. చప్పట్లు దేవునిమయపరచు. హల్లెలూయా. పుట్టబోవు కుమారుడు దేవుని కుమారుడు, నీ కుమారుడు కాదు, దేవుని కుమారుడు. అయితే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు అది ఏమి జరుగుతుందో అని ఈ అమ్మాయి కలవరపడిపోతా ఉంది. ఈ కలవరపడినటువంటి వార్త, ఈ అమ్మాయి లోపల సందేహపడుతున్న వార్త ఆ నోట, ఈ నోట, వాళ్ళ నోట, వీళ్ళ నోట, అందరి నోట నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? ఆ యొక్క పెళ్లి కొడుకైనటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు దగ్గరికి వెళ్తే ఆ యోసేపు ఎటువంటి వాడంట? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యోసేపు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఎవరట? నీతిమంతుడు. గమనించండి ప్రియమిత్రులారా, యేసు ప్రభువారు జన్మించింది, ఒకవేళ లోక సంబంధంగా చాలా మంది అన్నారు బైబిల్ గ్రంథంలోనే, ఏమని? యోసేపు కుమారుడు, మరియ కుమారుడు అన్నాడు. అయితే నేనంటాను, యోసేపు కుమారుడు అని మీరు పలికిన, మీరు పిలిచిన యోసేపు ఎవరంటే నీతిమంతుడు కనుక ఆయన నీతిమంతుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని కడుపున నీతిమంతుడే పుడతాడు. పులి కడుపున పిల్లి పుట్టదండి, సింహం కడుపున సింహమే పుడతా ఉంది, పంది కడుపున పందే పుడుతుంది. హల్లెలూయా. సింహం కడుపున ఎవరు పుడతారండి? గాడిద పుడతారా? నువ్వు గోధుమ గింజ వేస్తే వరి పంట మనం కోయలేం, మన వల్ల కాదు. ఆ విధంగా అవ్వదు కూడా. తల కిందికి కాళ్ళు పైకి చేసి ఎన్ని చెప్పాలి చేస్తే కూడా అది మాత్రం జరగదు. సరే, ఈ లోకం అంటున్న ప్రకారము ఆయన యోసేపు కుమారుడు అంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, అయితే యోసేపు నీతిమంతుడు కదా, నీతిమంతుని కడుపున నీతిమంతుడే పుట్టాడు. హల్లెలూయా.
నీతిమంతులు ఎన్నడూ కూడా కదలింపబడరని బైబిల్ వాక్యం ఉంది. హల్లెలూయా. నీతిమంతుని సంతానము భిక్షమెత్తుట గాని రోడ్డున పట్టుట గాని నేను చూడలేదు అంటాడు భక్తుడైనటువంటి దావీదు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క క్రిస్మస్ లో ఉన్నటువంటి మొదటి కష్టం ఏంటంటే భార్య భర్త ఇద్దరు కూడా విడిపోదాం అనేసి నిశ్చయించుకున్నారు. ఆ సహోదరుడు ఏమనుకున్నాడంటే రహస్యముగా. మరొకరైతే ఏం చేస్తారండి, ఒకవేళ భార్య తప్పు చేసింది, లేదు భర్త తప్పు చేశాడు అంటే ఏం చేస్తారు? భార్య తప్పు చేసినా వీడు ఊరంతా చాటింపు వేస్తాడు. దేనికి తెలుసా? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి, ఇదిగో నేను చేసుకున్న భార్య ఇలాంటిదని. భర్త తప్పు చేస్తే కూడా ఇదిగో ఊరంతా ఉన్న వాళ్ళకు చాటింపేస్తా ఉంది. కారణం తెలుసా? నేను చేసుకున్నవాడు ఇలాంటి వాడని చెప్పేసి. అయితే యోసేపు అలా చేయలేదు. ఇదిగో ఆ సహోదరి గర్భాన్ని ధరించింది, ఆ సహోదరి గర్భముతో ఉంది అన్నప్పుడు ఆయన తన యొక్క ఆలోచనను, తన తలంపును బహిరంగము చేయకుండా ఏం చేశాడంట? రహస్యముగా దాచిపెట్టాడు. అనుకున్నాడు, నా భార్య నేను రహస్యముగా విడిచిపెడతానని చెప్పేసి అనుకున్నా కూడా దేవుడు ఒకటే మాట చెప్పాడు, యోసేపో నీ భార్య ఎటువంటి తప్పిదము చేయలేదయ్యా. నీ భార్య గర్భాన్ని ధరించి దేని వలనో తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీ భార్య గర్భం ధరించింది. పుట్టబోవు కుమారుడు అయ్యా పరిశుద్ధుడయ్యా, ఆయన దేవుని కుమారుడయ్యా, నీతిమంతుడయ్యా, ప్రతి మనిషి యొక్క పాపము కొరకు శాపము కొరకు మరణించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడయ్యా. ఈ మాట విన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి యోసేపు నిశ్చయించుకున్నాడు, నేను నా భార్యను విడిచిపెట్టకూడదు. చెప్పండి కొట్టి దేవుని పరచు. హల్లెలూయా. విడిచిపెట్టకూడదు. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా భార్య భర్తల బంధం అంటే ఎలా ఉన్నదో తెలుసా? ఎన్ని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇదిగో నీ భార్య వల్ల తప్పు జరిగినా, నీ భర్త వల్ల తప్పు జరిగినా కూడా ఇదిగో బహిరంగంగా కాకుండా, రహస్యంగా కాకుండా దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్త ప్రకారము నీ కుటుంబాన్ని కట్టుకోవాలి గాని నీ కుటుంబాన్ని బజారున వేసుకోకూడదు. హల్లెలూయా. యోసేపు అదే చేశాడు. యోసేపులో అలా చేసిన కారణం చేత వీరికి వచ్చిన కష్టం ఏంటట? ఇద్దరు కలిసిపోయారు కదా, ఇంక వచ్చిన కష్టం ఏంటి? ఏమొచ్చింది కష్టం? ఇక్కడే వచ్చింది కష్టం. ఏంటో తెలుసా? ఎప్పుడైతే భార్య భర్త కలిసి ఉంటారో మిగతా వాళ్ళందరికీ అక్కడే వస్తుంది ఏంటి? వంట ఇంట మన కడుపులో మంట. ఏంటంటే క్రిస్మస్ అనగానే ఏముంటున్నాయంటే ఇదిగో వంట ఇంట మంట. ఏముందంట? యోసేపు తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు, మరియమ్మ తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు. అందరూ వెళ్ళగొడితే అక్కడ ఏకమైంది ఎవరు అంటే యోసేపు మరియమ్మ ఇద్దరు ఏమయ్యారంట? ఒంటరిగా ఉన్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, ప్రేమించిన వారు, అది వరకు దగ్గర ఉన్నవారు అందరూ కూడా విడిచి వెళ్ళారు. అయితే మరియమ్మను యోసేపు మాత్రము విడవలేదు, యోసేపును మరియమ్మ మాత్రము విడవలేదు. వారిద్దరు అలాగ కలిసి ఉన్నారు గనక వారు జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక జనన గణన విధానం అక్కడ ఏర్పడింది. అక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు, అయ్యా నా భార్యకు నొప్పులు వచ్చాయ్యా, నా భార్యకు నొప్పులు వచ్చాయ్యా, ఒక్కసారి ఇదిగో ఈ నొప్పులు వచ్చాయి కనుక ఒక ఇల్లు ఏదో ఇస్తారా, నువ్వు వరండా ఇవ్వండి అయ్యా,
వరండా ఇవ్వండి అయ్యా, ఇదిగో అయ్యా అయ్యా ఒక్క కొంచెం అయ్యా, కొంచెం గది ఇవ్వండి అయ్యా ప్లీజ్ అయ్యా అంటే ఎవరు కూడా చేర్చుకోలేదండి. పశువుల పాకం ఉంది, ఆ పశువుల పాకలో ఇస్తామనగానే పశువులతో ఎలా ఉండదయ్యా, పశువులు అంటే బరగొడ్లు కావచ్చు, ఒంటెలు కావచ్చు, మరి ఇతరేతరమైనటువంటివి కావచ్చు. పశువులు సాధారణంగా ఇదిగో ఒక బర్రగొడ్లు ఉన్నటువంటి ఆ కొట్టం దగ్గర ఎటువంటి వాసన వస్తుంది చెప్పాలి? ఎలా వస్తుందమ్మా? పేడ వాసన, దోమలు, రొచ్చు కంపు, ఆ రొచ్చు కంపు, ఆ పేడ వాసన, ఆ దోమలు, ఆ భయంకరమైన దుర్వాసన వస్తా ఉంటే ఆ దుర్వాసనను కూడా దేవదూతలు సువాసనగా మార్చేశాయి. చెప్పలు కూడా హల్లెలూయా, సువాసనగా మార్చేశాయి. గొప్ప విషయం చెప్పనా? ఆ దుర్వాసన, ఆ భయంకరమైన వాసనలో ఆ రొచ్చు కంపు కొడుతుంటే ఆ రొచ్చు కంపులో యేసయ్య దగ్గర ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారు. హల్లెలూయా, జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారు. అయితే ఆ పశువుల తొట్టిలో ఆ రొచ్చు కంపు వాసన వస్తున్నటువంటి ఆ స్థితిలో ఎంత కష్టమో చూడండి. ఒక కన్య మరియా, ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, వారికి తోడుగా ఒక చిన్న బాలుడు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ రొచ్చు కంపుకు, ఆ వాసనకు భరించలేక ఆ కష్టం, మొదటి కష్టం ఆ కష్టం. రెండవ కష్టం ఏంటంటే బెత్లెహేము, సరే యేసు ప్రభు పుట్టాడు, ఏదో రకంగా ఆయన పుట్టాడు, ఆయన జన్మించాడు, అది పశువుల తొట్టా మరి బంగారు తొట్టా ఏదో అనుకున్నాంలే, ఆయన పుట్టాడు సరే అనేసి అనుకుంటే ఈ హేరోదు రాజు ఏం చేశాడంట, బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలిందంట. ఏ విధంగా తెలుసా? 2 సంవత్సరాల లోపు చిన్నారులందరూ నరకబడటంతో ఆ ప్రాంత వీధులన్నీ కూడా చిన్నారుల రక్తపు మడుగులతో నింపబడ్డాయంట. చూసారా? క్రిస్మస్ లో ఆనందం ఎక్కడుందండి? ఆవేదన తప్ప. మొదటిగా యేసుక్రీస్తు వారు పుట్టడానికి స్థలము లేక ఆయన ఒక పశువుల పాకలో రొచ్చు కంపు కొట్టినటువంటి ఆ ప్లేస్ లో ఆయన జన్మించి అంత యాతన పడతా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? ఈరోజు పండగ చేసుకుంటున్నామే. క్రిస్మస్ పండగ అంటే సూటు కాదు, బూటు కాదు, కొత్త బట్టలు కాదు, వేదన, కష్టం. ఎంత కష్టం? మొదటి కష్టం యేసు ప్రభువారు పశువుల తొట్టిలో పండుకున్నాడు. ఆయన మొదటి కష్టం. పగవాడికి కూడా ఈ బాధ రాదు, పగవాడికి కూడా ఈ బాధ రాదు, పగవాడికి కూడా ఈ కష్టం రాదు. అంత భయంకరమైన పరిస్థితిని మొదటిగా ఆయన అనుభవించాడు. ఏదో యేసయ్య పుట్టాడు, అయిపోయిందిలే, సరిపోయిందిలే అనేసి అనుకుంటే ఆ బెత్లెహేము, ఆ తర్వాత ఇదిగో పరిసర ప్రాంతాలలో 2 సంవత్సరాల లోపు వయసున్నటువంటి ప్రతి బిడ్డ మగ కుమారుణ్ణి చంపేయండి. ఇది హేరోదు యొక్క ఆజ్ఞ, ఆ రాజు యొక్క ఆజ్ఞ. 2 సంవత్సరాల వయసు కుర్రవాడు ఎవరైనా సరే పిల్లవాడిని చంపేయండి, పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి. అందరిని కూడా పుట్టిన ప్రతి పిల్లోడిని, కారణం ఏంటో తెలుసా? పుట్టినవాడు ఎవరు కాదు, మనిషి కాదు, పుట్టినవాడు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజు. హల్లెలూయా. హేరోదు రాజు కంటే కూడా రాజు అయిన గొప్ప రాజు పుట్టాడు. రాజు కొడుకు ఎక్కడ పుట్టాలి? రాజు కుటుంబంలోనే పుట్టాలని చెప్పేసి జ్ఞానుడు ఇక్కడికి వస్తే ఈడేం చేస్తాడు తెలుసా? 2 సంవత్సరాల వయసు ప్రతి మగ పిల్లలు చంపాడన్నాడు. ఆ యెరూషలేము వీధులు, బెత్లెహేము వీధులు, ఆ ప్రాంత పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వీధులు కూడా రక్తపు కంపు కొడుతున్నాయంట. ఇంకెక్కడుందని సంతోషం? పిల్లల రక్తము చెత్త నింపబడిందే, సంతోషిద్దామా? పిల్లలు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో
కన్నీటి వ్యధ. అయ్యా అయ్యా నా కొడుకయ్యా, వద్దయ్యా, వీడు యేసు కాదయ్యా, నా పేరు మరియమ్మ కాదయ్యా, నా పేరు యేసమ్మ కాదయ్యా, ఏమో తెలుదు అనేసి చంపడం స్టార్ట్ చేశారు. ఇంకెక్కడ సంతోషం? చంపడం స్టార్ట్ చేశారు. చంపడం స్టార్ట్ చేస్తే చిన్న పిల్లలు ఘోష, తల్లిదండ్రుల ఘోష, ఏడుపులు ఏడుపులు వినబడతా ఉన్నాయి. రెండవ కష్టం ఈ కష్టం. మూడవ కష్టం ఏంటంటే, మూడవ కష్టము, సరే యేసు ప్రభువు వారు పుట్టారు, 2 సంవత్సరాల పిల్లలను చంపుతున్నారు అనేసి అంటే, మూడవదిగా ఆ పశువుల కాపరులు తమకు జీవనాధారమైనటువంటి పశువులను విడిచి క్రీస్తును చేరి ఆయనను దర్శించి ఆయనను ప్రకటించారు. అంటే మూడవ కష్టం ఏంటో తెలుసా? మూడవ కష్టము, జీవనాధారాన్ని కోల్పోయారు. జీవనాధారాన్ని కోల్పోయారు. అయ్యా ఈరోజు మీరందరికీ రావాలి అంటే, అయ్యా ఒక్కరోజు వ్యాపారం అయ్యా, ఒక్కరోజు వ్యాపారం పోతే అదే మాకు ఆధారం అయ్యా, ఒక్కరోజు పనికి పోకపోతే అదే మాకు ఆధారమయ్యా, ఒక్కరోజు ఉద్యోగానికి పోకపోతే అదే మాకు ఆధారమయ్యా అనేసి మనం అంటున్నామే. యేసు ప్రభు వారు పుట్టారు అనేసి ఎప్పుడైతే పశువుల కాపరులకు తెలిసిందో, వారికి జీవనాధారమైనటువంటి ఆ పశువులు అన్నింటిని కూడా విడిచి యేసయ్యను దర్శించారు. చప్పట్లు కొట్టి దేవుని పరచు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాలుగవ కష్టం ఏంటంటే, నక్షత్రము ద్వారా క్రీస్తు జన్మించునని తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఇంచుమించు 2 సంవత్సరాలుగా పైగా రేయనక పగలనక ఎండనక వాననక సమస్తాన్ని విడిచి బాలుడైన యేసును చూడ వెళ్ళిరి. గొప్ప ప్రయాస. హల్లెలూయా. మూడవదిగా ప్రయాస. 2 సంవత్సరాలు. బైబిల్లో మనకు ఏమని రాయబడిందంటే, జ్ఞానులు వచ్చారు, యేసయ్యను ఆరాధించారు అని మాత్రమే రాయబడుతుంది. జ్ఞానులు ఎప్పుడు వచ్చారో తెలుసా? యేసు ప్రభు వారు, ఇది మర్మం, మీ మైండ్ లో పెట్టుకోండి. యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే జ్ఞానులు రాలా. యేసు ప్రభు వారు పుట్టినటువంటి 2 సంవత్సరాలకు జ్ఞానులు వచ్చి యేసయ్యను దర్శించారు. హల్లెలూయా. 2 సంవత్సరాలు ఆ యొక్క నక్షత్రము ఎటు తిప్పితే అటు తిరుగుతున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? చందమామ మీరు పోతుంటే మీ వెనక వెంబడి వస్తున్నట్టుంటుంది. ఎవరైనా గ్రహించారా? ఎంతమంది గ్రహించారు? చుక్కలు కూడా ఏవైనా చుక్కలు కనబడితేగినా ఇదిగో ఆ చుక్క నాలాగే నా వెంటే వస్తుంది చూడు అంటాం. చిన్నప్పుడు ఆట ఆడుకునేటోడు అనమాట. చందమామ రావే, జాబిల్లి రావే అంటే ఎట్టొస్తుంది ఆట అంటే, ఒక తల్లి చెప్పింది, ఏం లేదు నాయన, నువ్వు నడుచుకుంటూ పో, మామని వెనకంబడి వస్తుంది. చూద్దామని చెప్పి చూస్తే నిజమే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి చందమామ వస్తూనే ఉన్నాడంట. అందుకే అన్నారంట, తల్లి అంట, ఎందుకమ్మా చందమామకు ఎందుకు నువ్వు ఆ పేరు పెట్టావంటే, అరే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ వెంటంబడి వచ్చేవాడేరా మామ. ఆ మామ ఏ మామ? చందమామ అన్నదంట. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి చందమామకు ఆ పేరు ఎలా వచ్చిందో. ఇలా వచ్చిందన్నమాట. 2 సంవత్సరాలు తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో తిప్పింది. ఎక్కడెక్కడో 3 దేశాల నుంచి వచ్చారు ఈ యొక్క జ్ఞానులు. ఆ 3 దేశాల నుంచి వచ్చినటువంటి జ్ఞానుల్లో మన ఇండియా నుంచి కూడా ఒక జ్ఞాని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఇండియా నుంచి వెళ్ళినటువంటి జ్ఞాని దేన్ని సమర్పించాడో తెలుసా? యేసయ్యకు సాంబ్రాణిని సమర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాంబ్రాణిని సమర్పించాడు. సాంబ్రాణి అనగా పూజార్హుడిన. ఈయన పూజార్హుడు, నేను పూజించేది ఈయననే. 5వదిగా ఏం జరిగిందంటే, ఎవరిలో అయితే క్రీస్తు జన్మించునో వారు రూపాంతరం చెంది తమ్మును తాము ఖడ్గములకు, సిలువలకు, ఆఖరికి మరణానికి అప్పగించుకోవడము జరిగింది.
యేసు ప్రభు పుట్టాడు అని ఎవరెవరైతే ప్రకటించినటువంటి 128 మంది శిష్యులు అందరూ కూడా ఏమయ్యారు తెలుసా? హతసాక్షులైపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎటు చూసినా కూడా శోకమే ఉంది కానీ ఆనందం లేదు. శోకమే ఉంది కానీ శోక సంద్రంలోనే అందరూ మునిగిపోయారు కానీ ఎక్కడ కూడా సంతోషం కనబడలేదు. క్రిస్మస్ లో దేనిని బట్టి? ఎవరి కోసం అండి? యేసు కోసం. హల్లెలూయా. ఆరవదిగా లోక రక్షకుడు జన్మించిన వార్తను ప్రకటించి ఆత్మల రక్షణ కొరకు మిషనరీలు పడిన ప్రయాస ఈ క్రిస్మస్ ఫలితమే. మన ఇండియాకు ఎవరు వచ్చారండి అంటే, ఇండియాకు వచ్చినటువంటి మిషనరీ ఎవరో తెలుసా? యేసు ప్రభు యొక్క శిష్యుడు ఎవరో తెలుసా? తోమా గారు ఎవరంటే, యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి ఆయన గమనించండి, ఆయన చేతిలో వ్రేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను. కొంతమందికి డౌట్, ఏది చెప్పినా డౌటే. ఈ తోమా ఇదిగో యేసయ్య చేతిలో ఏలు పెట్టి చూస్తే గాని నమ్మను ఈ మాట అన్నాడు లేదో, యేసు ప్రభు దిగిపోయాడు. అక్కడికి వచ్చిన వెంటనే తోమా నా ప్రక్కలో ఏలు పెట్టి చూడు అన్నాడంట. ఈయనలో ఉన్న అపనమ్మకం ఎంతనో చూడండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి ఆయన డొక్కలో ఏలు పెట్టి ప్రభువా నువ్వే అన్నాడు. చూడండి, ప్రభువా నువ్వే అన్నాడు. వెంటనే అప్పుడు యేసే చెప్పిన ఒకే ఒక మాట తోమా గారితో ఏమన్నా తెలుసా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. అది ఎవరి గురించి చెప్పారు ఆయన ఈ మాట? ఎవరి గురించి చెప్పారు ఆయన ఈ మాట అంటే, అందరనండి ఈ మాట నా గురించి. తోమా గారితో చెప్పిన మాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసయ్యను చూడక నమ్మిన వారు ఎవరో తెలుసా? ఇదిగో ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నటువంటి అన్ని జనాంగమైనటువంటి నీవు, నేను, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు చూడక యేసయ్యను నమ్మారు. చెప్పబడి దేవుని హల్లెలూయా. ఈ యొక్క సువార్తను, యేసు వార్తను మోసుకొని వచ్చిన వారు ఎవరో తెలుసా? మిషనరీలు. యేసు ప్రభువుని ఈ వార్తను మోసుకొచ్చారు. ఎంతో ప్రయాసపడ్డారు. విలియం కేరీ అనే అతను తన భార్యను ఇదిగో కాల్చడానికి, ఆమె చనిపోయినప్పుడు ఆమెను సమాధిలో పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు, కాల్చివేశారు. ఆ తర్వాత ఎంతో బైబిల్, మీకు విషయం తెలుసండి, మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ ఒరిజినల్ కాదు. ఒరిజినల్ బైబిల్ కాలిపోయింది, కాల్చివేశారు. ఈ సువార్తను మోసుకొని రావడానికి ఎందరో మరణించారు, ఎందరో మిషనరీలు చనిపోయారు. అంతమంది ప్రాణ త్యాగమే నేడు ఈ క్రిస్మస్ యొక్క ఫలితం. ఇప్పుడు చెప్పండి, పండగనా? ఇంత కష్టం ఉందండి. 7వ కష్టం అది, 6వ కష్టం అది, 7వ కష్టం ఏంటంటే, తొలినాటి క్రిస్మస్ నుండి నేటి క్రిస్మస్ వరకు క్రీస్తు సువార్తను ప్రచురించడానికి తమ్మును తాము హతసాక్షులుగా అప్పగించుకుంటకు లోక రక్షకుని జననమే కారణం. హల్లెలూయా. పేతురు గారినంట, ఆంద్రేయ గారిని, క్షమించండి, ఆంద్రేయ గారినంట యేసును గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనను కాళ్ళు పైన కట్టి తల కిందికి వేసి, ఎలా ఆ కాళ్ళు ఇట్లా ఈ పక్క కట్టేసి ఈ పక్క కట్టేసి మధ్యలో, గమనించండి, మధ్యలో రంపాలతో ఆ మనిషిని అలాగా కోస్తే 2 భాగాలుగా ఇలాగా అయిపోయాడంట. ఎవరి కొరకు తెలుసా? దేనిని ఇన్స్పైర్ అయ్యాడు తెలుసా? యేసు యొక్క జననాన్ని ఇన్స్పైర్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు కోసం అంత త్యాగం చేస్తా ఉన్నాడు. ఆ త్యాగ ఫలితమే నేటి క్రిస్మస్ పండగ. హల్లెలూయా. చివరిగా నశించిపోతున్న ప్రతి మనిషి యొక్క
ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు అద్వితీయ కుమారుణ్ణి దిక్కుమాలిన వానిగా ఈ లోకానికి పంపించడానికి దేవుని ప్రేమకు ఇదే నిదర్శనం. యోహాను సువార్త 3:16 ఉంటది, ఒక దిక్కుమాలిన వాడిగా ఆ గొల్గొతా కొండలో అలాగే అర్పించాడు. ఏంటిది? దేవుని ప్రేమకు నిదర్శనం. ఈరోజు ఆ ప్రేమను కలిగి ఉన్నావా? ఈరోజు ఆ ప్రేమను చూపిస్తున్నావా? ఈరోజు ఆ సిలువలో యేసయ్య చూపినటువంటి ఆ ప్రేమకు త్యాగ ఫలితమే క్రిస్మస్ పండుగ. చివరిగా ఆయన దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక నన్ను రక్షించుటకై రిక్తునిగా తనను తాను తగ్గించుకొని మార్పు చెందని ఊహకందని ఒక వాస్తవమే ఈ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ఆరాధన పండుగ కాదు. క్రీస్తును ఆరాధించిరి, గొల్లలో ఆరాధించరి, జ్ఞానులు ఆరాధించరి, దూతలు ఆరాధించరి, ప్రజలందరూ ఆరాధించరి. అంతేగాని పండగ చేసిన లెక్కలేదే. అవునా? సంతోషం. వాళ్ళు ఆరాధించారు కనుకే మనం పండగ చేస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వాళ్ళు ఆరాధించారు కనుకనే మనం పండగ చేస్తా ఉన్నాం. ఆ పండగే ఈ క్రిస్మస్ పండగ. కనుక ఈ క్రిస్మస్ దినాన మనము పండగను చేసుకునే ముందు ఈ 9 కష్టాలను మనం జ్ఞాపకం చేసుకుని, యేసయ్యా ఇంత త్యాగ ఫలితం, ఇంత కష్ట ఫలితమే ఈ క్రిస్మస్ పండగ. నాయనా, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావు కనుక నేను నీ సన్నిధానంలో నమ్మకంగా జీవిస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని మనం ముందుకు సాగుతాం. ఈ సమయంలో మనందరం దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమేన్.